మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఏంటంటే, బీజేపీ ఒత్తిడికి లొంగి సామాన్య కార్మికుల ఉద్యోగుల పొట్టగొట్టవద్దు, టీటీడీలో ఉద్యోగుల సస్పెన్షన్పై సిపిఐ ఎం విజ్ఞప్తి. తిరుపతి తిరుమల దేవస్థానం యాజమాన్యంతో నిర్వహిస్తున్నటువంటి విద్యాలయాలు, ఆసుపత్రులు తదితర లౌకిక సంస్థల్లో పనిచేస్తున్న హిందూయేతరులను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఏమయ్యా శ్రీనివాసరావు, నీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? పొద్దున్నేస్తే మీరు హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాలను, ఆ యొక్క దేవీ దేవతలను కూడా అవమానకరంగా, అసభ్యకరంగా దూషిస్తూ హేళన చేసినటువంటి మీరు హిందూ దేవుళ్ళంటూ విగ్రహాలను కూడా, రాళ్ళు రప్పలు, మేము చేసిన పూజలు కూడా మూఢనమ్మకాలని చెప్పేసి మీరు పొద్దున్న లేస్తే కూడా హిందూ ధర్మం మీద విషయం కట్టినటువంటి మీరు హిందూ యువతలను పెట్టుకోమని ఈరోజు ఎలా మీరు ప్రభుత్వానికి లెటర్ రాస్తారు? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? విద్యాలయాలు కావచ్చు, అక్కడ ఆసుపత్రులు కావచ్చు, పూర్తిగా మా యొక్క దేవాలయాల సొమ్ముతో నడుస్తున్నవి. మా దేవాలయాల సౌజన్యంతో ఆ యొక్క ఆసుపత్రులు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు నడుస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా హిందువుల విశ్వాసుల సొమ్ము. ఆ యొక్క దేవుడిని నమ్మి కానుకల రూపంలో భక్తుచిన సొమ్ములు. ఆ సొమ్ములతో ఈరోజు అక్కడ విద్యాలయాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, వివిధ సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మా యొక్క ఆలయాలు కూడా మా సొమ్ములతో నడుస్తూ ఉన్నాయి. మా దేవాలయాలు అంటే మా హిందువులకు సంబంధించినవి. అలాంటిది మీరు హిందూ ధర్మాన్ని నమ్మని, మా దేవుడిని విశ్వసించని మీకు ఆ యొక్క సొమ్ములతో వచ్చిన వాటిలో ఎలా మీకు ఉద్యోగాలు ఇస్తారు? కొంచెమన్నా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడవయ్యా శ్రీనివాసరావు. రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నావు. హిందూయేతను తొలగించడము, అంతకు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మొత్తం మీరు మొదటి నుంచి కూడా మైనార్టీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క మసీదుల్లోనో చర్చిల్లోనో ఉద్యోగాలు ఇప్పించి పెట్టవయ్యా, మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే. అంతే తప్ప మా దేవుని నమ్మని, విశ్వసించని వాళ్ళను, మా యొక్క ధర్మం పైన విషయం కక్కే వాళ్ళను మేము ఏ విధంగా ఆ యొక్క విద్యా సంస్థలు కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, ఎలా మేము మా యొక్క సొమ్ములు వాళ్ళకి ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకోవాలి? ఎందుకంటే ఎవరైతే అన్య మతస్థులు అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు ఆ భగవంతుణ్ణి నమ్మరు, పైగా ఆ భగవంతుని మీద చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటిది ఆ భగవంతుని సొమ్ములు తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా ఇవ్వాలి? మేము మా భగవంతుని ఇచ్చినట్టు వారికి మా యొక్క సొమ్ములు ఎలా పంచాలయ్యా? మీకు సిగ్గు లేకపోయినా కనీసం మాకైనా బుద్ధి ఉండాలి కదా. ఇక్కడైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని మీరు మైనార్టీలకు ఇంకేమైనా చేయదలుచుకుంటే అక్కడ మసీదులు, చర్చలు చేయండి. కాబట్టి మీ యొక్క రాజకీయాలు మా యొక్క ఆలయాల దగ్గర చల్ల గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.